ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా బీజేపీ వదలదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మళ్ళీ సార్ ఇప్పుడు ఒకటి చెప్తారు కదా, మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక ముచ్చట పట్టుకొస్తాడు సార్. పట్టుకొచ్చి అది మేము వదలమని చెప్తారు. ఈ ఉత్తకే ఈ మాటలకి పేపర్లలో ఇయడమే పరిమితం అవుతుంది కానీ ఎక్కడ పర్ఫెక్ట్ ఎంక్వైరీ చేసింది లేదు. కేంద్రంలో మొత్తం మీదే హవా ఉన్నది. ఏడు రాష్ట్ర ప్రభుత్వం మీదైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీదైనా సరే, ఎలా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా అంతే. ఈ బీజేపీ పార్టీలో ఆ సారు కూడా వస్తాడు. మొన్న రాలే పేపర్లో ఒక వారం క్రితం కూడా వచ్చింది. ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు, దాన్ని కొద్దిగా చర్చ పెడతారు. ఆ 1-2 రోజులు నడుస్తుంది, ప్రెస్ మీట్లో కొంచెం మాట్లాడతారు, తర్వాత ఇంకా అసలు దాని గురించి ఉండనే ఉండదు. ఇక మరి ఎట్లా? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేయండి మరి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా మీరు వదలమంటున్నారు కాబట్టి అటు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, బీఆర్ఎస్ మీద ఉన్న కేసులు, దర్యాప్తు సంస్థలు పర్ఫెక్ట్ గా సుదీర్ఘకాలం పనిచేసి అల్టిమేట్ గా ఎవరు ఈడ నేరస్తులు, ఎవరు తప్పు చేసినా తేల్చేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఇలా ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి చర్చ పెట్టి ఆ తర్వాత మళ్ళీ టాపిక్ ని వెనక్కి నెట్టేసేటటువంటి ప్రయత్నం దయచేసి చేయకుండా పర్ఫెక్ట్ గా పనిచేయాలి.